హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. వైసీపీ నేతలు టాలీవుడ్ని కాదు బాలీవుడ్ని కూడా టచ్ చేశారు. ముంబైకి చెందిన బాలీవుడ్ నటిని శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు ఓ వైసీపీ నేత. అయితే బాలీవుడ్లో పలు సినిమాలు సీరియల్స్ నటించిన సదరు నటి వైసీపీ నేత కుమారుడితో లవ్లో పడినట్టు తెలుస్తుంది. అయితే ఆ పెళ్లికి వైసీపీ నేత కుటుంబం అంగీకరించలేదు. అలాగని ఆ నటి వెనక తగ్గలేదు. దీంతో విజయవాడ తీసుకొచ్చి ఆమెను భయపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని సైతం చిత్రహింసలు పెట్టినట్టు సమాచారం. సో ఈ విషయంలో ఓ ఐపీఎస్ అధికారి అతిగా ప్రవర్తించి తెలుస్తుంది. ఆవిడని శారీరకంగా వాడుకోవడానికి లొంగ తీసుకోవడం కూడా ఆయన రాయబారాలు జరిపినట్టు దానికి ఓ బడా నేత సపోర్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కొన్నేళ్ళుగా వైసీపీ నేత కుమారుడు ఆ నటితో ప్రేమలో ఉన్నాడని అయితే పెళ్లి చేసుకునేందుకు కూడా అంగీకరించాడు. అయితే ఈ విషయమై వైసీపీ నేత కుటుంబానికి తెలియడంతో వారు చాలా ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లో ప్రభుత్వంలోని ఓ కీలక వ్యక్తికి సాయం తీసుకున్నట్టు సమాచారం. తమ కుమారుడి జోలికి రావద్దని కూడా సదరు నటికి పెద్ద మొత్తంలో నగదు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఆవిడ రోడ్డెక్కింది. సో నాకు ఇలా వేధింపులు గురయ్యాయని కూడా చెప్తుంది. సో ఆమె వెనక్కి తగ్గకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఇప్పుడు ఓ ఐపీఎస్ అధికారి రంగంలో దిగారు. ఆ నటి కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చి హింసించారు. అప్పట్లో వారిపై ఒక ప్రైవేటు వ్యక్తితో కేసు కూడా వేయించారు. ఆ కేసు నేపథ్యంలో ఆ నటితో పాటు కుటుంబ సభ్యులను సబ్జెక్టులకు కూడా తరలించారు అప్పట్లో. సో ఇది దాదాపు 4-5 నెలల క్రితం జరిగింది. ఇది ఎవరికీ కూడా తెలియదు. దీంతో భయపడిన ఆనాటి పెళ్లి ప్రపోజల్ నుంచి విరమించుకుంది ఆ అమ్మాయి. కుటుంబ సభ్యులతో బాంబేకి వెళ్ళిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు బయటపడుతుంది. అప్పట్లో ఆ బాలీవుడ్ నటి విషయంలో జరిగిన ఇష్యూ ఇప్పుడు బయటకు వచ్చింది. సో సదరు నటి తిరిగి వచ్చి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే తేనె తొట్టి కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పట్లో ఎఫ్ఐఆర్ కాపీ తప్ప ఎలాంటి ఆధారం లేకపోవడంతో బాధిత కుటుంబం నోరు విప్పడం లేదని తెలుస్తుంది. అయితే తాజాగా ఆ నటి వ్యవహారం బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు, సదరు వైసీపీ నేత ఎవరు అనేది రకరకాలుగా ప్రచారం సాగుతుంది. బాధితురాలు బయటికి వచ్చి ఫిర్యాదు చేస్తేనే దీనికి స్పష్టమైన అవకాశం వచ్చింది. అయితే ఇప్పటికే ఆవిడ చాలా మీడియా ఛానల్స్తో ఆవిడ ఫోన్లో కూడా మాట్లాడింది. ఇంకా కంప్లైంట్ కూడా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ వెళ్తామని కూడా చెప్తుంది. అయితే ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలపై ఇటువంటి ఫిర్యాదులు బయటకు వస్తున్నాయి. ఈ తరుణంలో సదరు బాధితురాలైన నటి ఏపీ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూటమి ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ దిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల దుమారం ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ఇంకా నలుగుతూనే ఉంది. మరో ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో సైతం బయటకు వచ్చింది. దీనిపై మహిళా కమిషన్పై ఫిర్యాదు చేసింది కూడా టీడీపీ సిద్ధపడుతుంది. ఇప్పుడేమో ఏకంగా బాలీవుడ్ నటిపై వేధింపుల అంశం బయటకు వచ్చింది. ఒకవేళ బాధితురాలు వచ్చి ఫిర్యాదు చేస్తే రచ్చ కావడం ఖాయం. అయితే ఖచ్చితంగా ఈ విషయంలో రాజకీయ ప్రతినిధులు పావులు కలుపుతారు. బాధితురాలతో ఫిర్యాదు చేస్తారు. మున్ముందు దీనిపై ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.